భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సిపిఐ కార్యాలయంలో రైతు కూలీ సంఘంల కార్మిక సంఘాల యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ ఈ నెల 23వ తారీఖున బైక్ ర్యాలీ, 26వ తారీఖున కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని అన్నారు. రైతు వ్యతిరేక 3 చట్టాలను తీసివేస్తామని, రైతులకు గిట్టుబాటు కల్పిస్తామని, రైతులకు న్యాయం చేస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చి ఇప్పటి వరకు నెరవేర్చలేదని రైతు సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాటలు చెబుతుందని విమర్శించారు. భారతదేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో, జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద అన్ని రైతు సంఘాలు ప్లస్ అన్ని ట్రేడ్ యూనియన్స్ కలిపి జాయింట్ ప్లాట్ఫామ్ ఏర్పడి ఇవాళ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వ రైతు కార్మిక వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకి, ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి పిలుపునియటం జరిగింది. ఈ పిలుపునిస్తున్నటువంటి నేపథ్యం ఏంటంటే, మీ అందరికీ తెలుసు 2020 కరోనా విజృంభిస్తున్న వేళ నరేంద్ర మోడీ దొడ్డిదారిన తనకున్నటువంటి అధికార మందబలాన్ని ఉపయోగించుకొని 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేయాలని చెప్పేసి చూస్తే, ఆ కార్పొరేట్ విధానాలకి వ్యతిరేకంగా కరోనాను సైతం లెక్క చేయకుండా భారతదేశంలో 525 రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి 2020 నవంబర్ 26వ తారీఖున ఢిల్లీకి ప్రధాన పరిపాలనలో కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా